వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టైటిల్ చూసింది నిజమే. 16,000 మంది పైచిలకు టీచర్లతోటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చెలగాటం అంటున్నాడు. బెత్తం దెబ్బలు పడాల్సిందే. ఎందుకంటే గురుదేవో మహేశ్వరం అన్నటువంటి చాలా చక్కటిది ఇది చేశారు కాబట్టి, అదే గురువుల్ని వైన్ షాపుల ముందు క్యూలో నిలబెట్టి ఆ మందు అమ్మేలా చేశారు కాబట్టి, అదే గురువుల్ని పాయఖానాలు కడిగించి ఫోటోలు తీసి పెట్టించారు కాబట్టి, ఇలా ఎన్నో అవమానాల పాలు చేశారు కాబట్టి ఖచ్చితంగా బెత్తం దెబ్బలు పడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే, మొన్న మధ్యన ఒక ట్వీట్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మే 25వ తేదీన దీనికి సంబంధించినటువంటిది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక అదే పంధా పట్టుకొని అక్రమాలు జరిగిపోయాయి అని చెప్పి ఇది చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా, పారదర్శకత ఎక్కడుంది అంటూ 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించినటువంటి పేరెన్నిక గన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. పేపర్లు లీక్ అయ్యాయి, డేటా డిలీట్ అయింది, మెరిట్ లిస్ట్ మాయమైపోయింది, మీ సమాధానం ఏంటి? పేపర్లు ఎక్కడ లీక్ అయ్యాయి అంటే నీట్ లీక్ అయింది కాబట్టి ఇందులో కూడా అయిపోయింది అని చెప్పి ఇమ్మీడియట్గా పెట్టడం. తర్వాత మా హయాంలో ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహమా? రమ్మనండి, ఎవరికి ద్రోహం జరిగిందో. పట్టాలు తీసుకున్నారు కదా, 16,000 మందికి ఉద్యోగులుగా టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చారు కదా, వాళ్ళు డిఎస్సీ నిర్వహించి ఇచ్చారు కదా. ఆ రోజు పండగ కూడా జరిగింది కదా, టీచర్ల పండగ. రమ్మనండి వాళ్ళని, అయ్యా మాకు ఇదైపోయింది ఇందులో ఇదని చెప్పి మాట్లాడమనండి. తర్వాత పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న సెర్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ఎందుకు దాచిపెడుతున్నారు? ఆధారాలు ఉన్నాయా? వేర్ ఇస్ ద ప్రూఫ్? తీయాలి. ఆ తర్వాత ఆ డేటాబేస్ నుంచి వివరాలను ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులు ఎందుకు దాచారు? టాపర్ వివరాలు ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయంలో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? 15 లక్షలకి స్పోర్ట్స్ కోటా పోస్టులకు బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కదా? ఎప్పుడు క్రీడా మైదానాల్లో అడుగు పెట్టిన వాళ్ళకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా? ఇంటికే పిలిచి డీల్స్ ఇస్తారా? రిక్రూట్మెంటా, వేలంపాట? ప్రతిభ ఉన్న విద్యార్థుల మాట ఏంటి? టెట్ కన్వీనర్గా ఉన్న అధికారి డిఎస్సీ పరీక్ష కన్వీనర్ అయినప్పటికీ ఉన్నపళంగా టెట్ కన్వీనర్ని తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ని డిఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? మతలబేంటి? మెగా డిఎస్సీ, మెగా లీకు, మెగా అవినీతి, దీని బాధ్యత వహిస్తూ లొకేషన్ తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తు కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకి న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా. దీనికి సంబంధించి ఏదో ఒక యూఆర్ఎల్, గూగుల్ డ్రైవ్, దాంట్లో మెగా డిఎస్సీ స్కామ్ అని చెప్పి ఒక డాక్యుమెంటు, ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి జగనన్న కనెక్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఓ డాక్యుమెంటు. సేమ్ ఇదే. ఏమీ లేదు అసలు ఇందులో చెప్పడానికి, చూపించడానికి కూడా ఏమీ లేదు. తెలుగులో అడిగినటువంటి క్వశ్చన్ని ఇంగ్లీష్లో పెట్టేసి అదేదో పెద్ద ఇదైపోయింది అని చెప్పి పెట్టేశారు. ఏమనాలి? ఇది దిగజారుతరం కాదా? 16,000 మంది మీద అభాండాలు కాదా? ఇది వాళ్ళ జీవితంతో చెలగాటం అంటాం కాదా? సిబిఐ ఎంక్వైరీ కావాలా? వేయండి. ఈ 16,000 మంది రాత్రింబవళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటి ఉద్యోగానికి కూడా ఎసరు పెడుతున్నటువంటి వీళ్ళని మరి ఏమనాలి? అసలు ఈ డిఎస్సీఏ జరగకుండా కొన్ని వందల పిటిషన్లు వేయించారు. అయినా సరే ప్రభుత్వం వాటన్నింటినీ తిప్పికొట్టి 16,347 మంది వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా కష్టపడి చేస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చి బురద జల్లుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వారి పార్టీ వాళ్ళని ఏమనాలి అని చెప్పి అంటున్నారు. నీట్ పేపర్లు ఉదంతాన్ని సాగ్గా చూపిస్తూ ఇక్కడ ఇది కూడా లీక్ అయిపోయింది, డిఎస్సీ ఇదే చేశారు, డార్క్ ఆపరేషన్ జరిగిపోయింది అంటూ కొన్ని రికార్డెడ్ దీంతో చేసినటువంటిది పాపం ఎవరిది? ఉపాధ్యాయుల్ని ఘోరంగా అవమానించిన దానికి కాదా ఈరోజు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వకుండా కూర్చోబెట్టింది? విజయవాడ మార్చ్ గుర్తు రాలేదా? ఎన్నని చెప్పాలండి ఇలాంటివి? ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నారు. నిజంగా ఉపాధ్యాయులు బెత్తం దెబ్బలు పడాల్సిందే వీళ్ళకి. ఈ 16,347 మంది కాస్త బెత్తాలు అందుకోండమ్మా. స్కూల్లో పిల్లలు ఏదైనా పొరపాటును తప్పుగా మాట్లాడితేనో, లేదంటే ఏదైనా హోంవర్క్ చేయకపోతేనో బెత్తం దెబ్బలు వేస్తున్నారు కదా, వాళ్ళకి కాదు వేయాల్సింది, వీళ్ళకి వేయండి ఇప్పుడు మీ బెత్తం దెబ్బలు. 16,347 మంది టీచర్లని, రాష్ట్ర భవిష్యత్తును అడుగుతున్నాను, వీళ్ళకి వేయండి దెబ్బలు. అవి అప్పుడన్నా కాస్త బుద్ధి జ్ఞానం వచ్చి మాట్లాడకుండా కూర్చుంటారు. సద్విమర్శలు చేయాలి, ఆరోపణలు చేయండి, తప్పున్న చోట ఆరోపణలు చేయండి అంటే పారదర్శకంగా జరిగినటువంటి దాన్ని, పటిష్టంగా జరిగినటువంటి దాన్ని, వీటి మీద ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి వేదిక ఉంది ప్రభుత్వాన్ని, వాళ్ళు మాట్లాడితే ఇలాంటి వాటి మీద స్పందించి
క్రిమినల్ కేసులు పెట్టబడును అంటారు. ఒక కేసు పెట్టిన పాపాన పోలేదు. ఇంత తప్పుడు ప్రచారం జరుగుతుంటే ఒక్కసారి తాడేపల్లి దగ్గరికి వెళ్ళి ఈ 16,347 మంది ఉపాధ్యాయులు తాడేపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఒక్కసారి ఏదో తెలుగు పద్యం అందరూ కలిసి ఒక్కసారి అనండి. ఆ దెబ్బకి తుప్పు వదిలిపోయి అసలు వాస్తవాలు బయటికి రావాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.